वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। शरदा शरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మనము శివానందలహరి నేడు కేటాయించుకున్నటువంటి 3 శ్లోకాల రీత్యా అంటే 46, 47, 48 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. आकीर्णेन खराजिकान्तिविभवैरुद्यत्सुधा वैभवैः आधौ तेऽपि च पद्मरागललिते हंसव्रजैराश्रिते नित्यं भक्तिवधूगणैश्च रहसि स्वेच्छाविहारं कुरु स्थित्वा मानसराजहंसगिरिजा नाथाङ्घ्रिसौधान्तरे. ఓం నమ శివాయ. మనస్సనడి రాజహంసమా, గోళ్ల వరుసకు సంబంధించిన కాంతి వైభవముతో కూడుకొనిదెయు ఉద్భవించుచున్న అమృతము వ్యాపించుటచే కడుగబడునదియు పద్మముల వంటి వన్నెతో ఇంపైనదియు పరమహంసల గుంపులచే సేవింపబడునదియు అగు పార్వతీపతి యొక్క పాదమనడి మేడయందు ఏకాంతమున భక్తి రూపములైన భార్యలతో కూడా నిరంతరము స్వేచ్ఛగా విహరింపుము అని. అంటే ఈసారి ఈ శ్లోకంలో శివుని పాదార విందాలను ఒక దివ్య సౌధంగా వర్ణించి మనసనేటువంటి రాజహంసను ఆ సౌధాన్ని ఆశ్రయించుకుని నిరంతరం స్వేచ్ఛగా విహరించు హాయిగా అని ఆ మనస్సుకి సలహా ఇస్తున్నారమ్మా శంకరాచార్యుల వారు. శివుని పాదాల గోళ్ల నుండి వచ్చే కాంతి నలుమూలలా ప్రసరించబడటం వలన పాదయుగళ భవనం ఎప్పుడూ కూడా కావలసినంత వెలుగుతోనూ వెలుతురుతోనూ విరాజిల్లుతూ ఉంటుందిట. శివుని తలపై ఉన్నటువంటి చంద్రుడు అమృతాన్ని స్రవిస్తూ నిత్యం ఆయన పాదాలను కడుగుతూ పరిశుభ్రతను చేకూరుస్తూ ఉంటాడుట. ఆ పాదాలు ఆ పాద పద్మాల అందాలను మించిన ఆ పాదాలు పద్మాల అందాలను మించిన అందంతో ఉంటాయిట. పరమహంసలు అంటే ఎవరు? పరమహంసలు అని ఎవరిని అంటారు? యుక్తాయుక్త వివేక జ్ఞానం సంపూర్ణంగా కలిగిన వారిని పరమహంసలు అంటారు. నిత్యం ఆ యొక్క శివుని పాదాలను ఆ పరమహంసలు సేవిస్తూ ఉంటాయిట. రకరకాల భక్తి పద్ధతులు అనే ఆడహంసల కూడా తోడు చేసుకుని అటువంటి శివుని పాదయుగళమనే దివ్య సౌధాన్ని ఆశ్రయించుకుని ఎందుకు సుఖంగా ఉండకూడదు అని ఆ యొక్క ఆయన
స్వామివారి పాదాల గోళ్ళ నుండి వచ్చేటువంటి కాంతి అంటే ఆయన దివ్య వైభవం అమ్మ. ఆయన మహత్తత్వం నలుమూలలా కూడా ప్రసరించబడటం వలన ఆ యొక్క పాదయుగళ భవనం అంటే ఆయన పాదాలని ఆశ్రయించినటువంటి వారికి ఎప్పుడూ కూడా వెలుగుతోనూ వెలుతురుతోనూ కూడా ఉంటారు అన్నట్లుగా పరోక్షంగా. అంటే అంతటి జ్ఞాన భాండాగారం, అంతటి ఇది సంపద గాని లౌకికంగా తీసుకుంటే అలా సదా వెలుగుతోనూ వెలుతురుతోనూ విలసిల్లుతామన్నట్లుగా. అట్లాగే ఆ పాదాలు పద్మాల అందాలను మించినటువంటి అందంతో ఉంటాయి. పరమహంసలు అంటే యుక్తాయుక్త వివేక జ్ఞానం సంపూర్ణంగా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పరమహంసలు నిత్యము కూడా శివుని పాదాలను సేవిస్తూ ఉంటారు కాబట్టి, అంతేకాక ఆ పరమహంసలకి భక్తి పద్ధతులు అనేటువంటి ఆడహంసలు అంటే ఇక్కడ పరోక్షంగా కూడా మన యొక్క సాధనలలో ఉండేటువంటి సహకార ధోరణి అన్నట్టుగా అన్నమాట. ఆ యొక్క యుక్తాయుక్త వివేక జ్ఞానం సంపూర్ణత పరమహంసల రీత్యా రకరకాల భక్తి పద్ధతులు నవవిధ భక్తి మార్గాలు అన్నట్లుగా అలాంటి అవి తెలిసినటువంటి ఆడహంసలను కూడా తోడు చేసుకుని ఆ యొక్క శివుని పాద యుగళం అనే దివ్య సౌధాన్ని ఆశ్రయించుకుని ఉంటారు కాబట్టి మనము ఆ పాదాలని ఇందాక చెప్పుకున్నట్టుగా ఆ ఏమన్నారు మన మనస్సు అనే పక్షి ఆ పాదయుగళం అనేటువంటి ఆ గూడిని ఆశ్రయిస్తే మరి ఇంకా ఎంత సుఖంగా ఉంటామో కదా అన్ని విధాలుగా అన్నట్లుగా. అది గత శ్లోకంలో అట్లా చెప్పారు. మనస్సు అనే పక్షి గూడు అనేటువంటి పాదాలు అని. ఈ శ్లోకంలో ఏమో ఏం చెప్తున్నారు? ఆ యొక్క కాంతులీనటువంటి ఆ శంకరుని యొక్క పాదయుగళం అనే దివ్య సౌధాన్ని మనం ఆశ్రయించుకుంటే సుఖంగా ఉంటాం కదా. ఎందుకంటే ఆ పాద పద్మాలను ఆశ్రయించుకుని పరమహంసలు నవవిధ భక్తి మార్గాలతో ఉన్నటువంటి ఆడహంసలను కూడా తోడు చేసుకుని ఉంటున్నారు కదా. అందుకని అట్టి పాద పద్మాలను మనం ఆశ్రయించుకుంటే ఇహ మనకి ఏ రీతిగా ఏ కొరత ఉంటుంది అన్నట్లుగా. ఇక్కడ పరోక్షంగా ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా మరి ఆ పరమహంసలలో ఒకరు కదా. అందుకని ఎప్పుడైతే ఆ శివుని యొక్క పాదపద్మాలను మనం ఆశ్రయిస్తామో మరి అంత శంకరాచార్యుల వంటి పరమహంసలు మహనీయులతో కూడా అటువంటి మనకి అట్టివారి సాన్నిధ్యం కూడా మనకి లభిస్తుంది కదా. అది ఎంతో అదృష్టం ఉంటే గాని లభించదు కదా. అందుకని ముందర త్వరగా మానసహంసను శివపాదపరం చేయాలి అనేటువంటి దృక్పథం మనందరం కూడా కలిగి ఉండాలి అన్నట్లుగా అమ్మ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. शम्भुध्यानवसन्तसङ्गिनि हृदा रामेघजीर्णच्छदाः स्रस्ता भक्तिलता चटा विलसिता पुण्यप्रवाळश्रिताः दीप्यन्ते गुणकोरका जपवचः पुष्पाश्च सद्वासनाः ज्ञानानन्दसुधामरन्दलहरी संवित्फलाभ्युन्नतिः. ఓం నమ శివాయ. పరమేశ్వర ధ్యానమనడి వసంత ఋతువుతోడి సంబంధం సంప్రాప్తమగుటచే నా మనస్సను పూలతోటలో పాపములన్నీయు పండుటాకులుగా రాలినవి, పుణ్యములు చివురుటాకులుగా మొలకెత్తినవి, వానిపై సద్గుణములు మొగ్గలుగా బయలుదేరినవి, భక్తిలతలు సాగుచున్నవి, అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి, సత్కర్మ సంస్కారములు సువాసన వెదజల్లుచున్నవి, జ్ఞానానందములు అమృత మకరందములుగా ప్రవహించుచున్నవి,
బ్రహ్మజ్ఞానం ఫలముగా స్ఫురించుచున్నది అని. ఎంత అద్భుతంగా చెప్పారమ్మా! ఈ శ్లోకంలో శివుని సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి, ఆ వసంత ఋతువుతోడి సంబంధం వలన హృదయమనే పూల తోటకు చేకూరే వివిధ సదవకాశాలను వర్ణిస్తారు అని చెప్పి. హ్మ్. ఏ ఏమిటి మళ్ళీ చెప్పుకుందామా? పరమేశ్వర ధ్యానం అనేటువంటి వసంత ఋతువు. అలాంటి అంటే ఏమిటి? అలా పరమేశ్వర ధ్యానం అనేటువంటి వసంత ఋతువుతో ఆ! సంబంధం సంప్రాప్తమైంది నా మనస్సుకి. నా మనస్సు ఎలాంటిది అసలు? ఇప్పుడు వసంత ఋతువు ఊరికే వస్తుందా? అక్కడొక పూల తోట, ఒక చెట్టో, చేమో ఏదన్నా ఉంటే కదా, ప్రకృతి ఉంటే కదా, ఆ ఋతువు యొక్క ఇది మనకి అనుభవం అయ్యేది. అందుకని మన మన మనస్సే ఉందిగా ఒక పూల తోట. నా మనస్సును పూల తోటలో ఆ వసంత ఋతువు తోటి సంబంధం ఏర్పడి, పాపాలన్నీ కూడా వసంత ఋతువు వచ్చే ముందు ఏమవుతుందమ్మా? ఆకులన్నీ కూడా రాలిపోయి చక్కగా కొత్త చిగుళ్ళొస్తాయి గదా! మనకి చైత్ర మాసంలో అక్కడ ఉగాది పండక్కి అట్లా కొత్త చిగుళ్ళొస్తూ ఉంటాయి చూడు అట్లా. అయితే పండుటాకులుగా పాపాలన్నీ కూడా రాలిపోయినాయి స్వామి. పుణ్యాలు చిగురుటాకులుగా మొలకెత్తినవి. వానిపై ఏమో ఆ! చక్కగా సద్గుణాలనేటువంటి మొగ్గలు బయలుదేరాయట అమ్మ. భక్తి లతలు చక్కగా సాగుచున్నవి. అంటే ఇంకా ఇంకా అవి తీగలు ఇంకా పెంపొందుతూ ఉంటాయి గదా! అట్లా. వానిపై అందు జపవచనములు పుష్పములుగా ఉదయించినవి. సత్కర్మ సంస్కారములేమో సువాసనలు వెదజల్లుచున్నవి. జ్ఞానానందమేమో అమృత మకరందముగా తేనెగా అన్నమాట ఆ పువ్వులలో చక్కగా తేనెగా ప్రవహించుచున్నది. బ్రహ్మజ్ఞానము ఫలముగా స్ఫురించుచున్నది అని. అంత అద్భుతంగా ఆ యొక్క శివుని సాన్నిధ్యాన్ని వసంత ఋతువుతో పోల్చి, దానితోటి ఆ వసంత ఋతువు శివుని సాన్నిధ్యం అనే వసంత ఋతువుతోడి మన సంబంధం వలన అంటే ఏమిటి మన సంబంధం? హృదయమనే పూల తోటకి ఉన్నటువంటి సంబంధం రీత్యా ఆ రీతిగా చేకూరేటువంటి వివిధ సదవకాశాలని మనకి వర్ణించారు అన్నట్లుగా. ఏమ్మా అర్థమైందా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. తదుపరి శ్లోకం. నిత్యానందరసాలయం సురమునిస్వాతాంబుజాతాశ్రయం స్వచ్ఛందసద్విజసేవితం కలుషహృత్సద్వాసనావిష్కృతం శంభుధ్యానసరోవరం వ్రజమనోహం సావతం సస్థిరం किं क्षुद्राश्रयपल्वलभ्रमण संजातस् సంజాతశ్రమం ప్రాప్స్యసి. ఓం నమ శివాయ. ఓ మనోరాజహంసమా, క్షుద్రదేవతలను ఆశ్రయించుట వలన కొన్ని పాపములు తొలగుగాక. శాశ్వతానందమైతే చేకూరదు గదా. శంభు ధ్యానము చేయుము, అది గొప్ప సరోవరము. సత్కర్మ సంస్కారమున గాని ఆ సరోవరం లభించదు. పరమేశ్వర ధ్యానాన్ని ఒక ఉత్తమ సరస్సుతో పోల్చారు. మనస్సును రాజహంసతో పోల్చి ఆ ఉత్తమ సరస్సును ఆశ్రయించి శాశ్వత సుఖాన్ని పొందమంటున్నారు అని ఈ శ్లోకం రీత్యా. సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయించుకొని మహర్షులు, దేవతలు హృదయమనే పద్మాలు ఉంటాయి. సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో సంస్కారపూరితమైనటువంటి సద్వాసనలు ఉంటాయి అని. సరస్సునేమో రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సును వివేక జ్ఞానం గల పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారు. మరి
ఈ రొంటిలో నిమగ్నమైనప్పుడు పాపతాపాలు పోతాయి గాని ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా ఏం జరుగుతుంది? బంధ విముక్తి, శాశ్వత ఆనంద సుఖాన్ని కూడా పొందవచ్చును అని. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కదా శ్లోకాలు. ఉమ్. పరమేశ్వర ధ్యానాన్నే ఒక ఉత్తమ సరస్సుతో పోల్చారమ్మా. మనస్సునేమో రాజహంసతో పోల్చి ఆ ఉత్తమ సరస్సును ఆశ్రయించి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందమంటున్నారు. మామూలు సరస్సుకి మరి పరమేశ్వర ధ్యానం అనేటువంటి ఉత్తమ సరస్సుకి మధ్య వైవిధ్యం ఏమిటన్నారు? పరమేశ్వర మామూలు సరస్సులో పద్మాలుంటే పరమేశ్వర ధ్యాన సరస్సులో ఎవరుంటారు? మహర్షులు, దేవతలు, హృదయం అనే పద్మాలు. ఎందుకనంటే ఎందరో సత్పురుషులు, ఎందరో మహనీయులు ఇందాక చెప్పుకున్నట్లుగా వారందరూ కూడా వారి వారి హృదయాలని ఆ పరమేశ్వరుని ధ్యానంలో నిలపబట్టి ఆ పరమేశ్వర ధ్యాన సరస్సులో మహర్షులు, దేవతలు, భక్తుల హృదయాలు అనేటువంటి పద్మాలు ఉంటాయి. మామూలు సరస్సులో ఉత్త పద్మాలే. సరస్సులో పద్మాల పరిమళాలు ఉంటే ధ్యాన సరస్సులో అంటే ఈ పరమేశ్వర ధ్యాన సరస్సులో సంస్కారపూరితమైనటువంటి సద్వాసనలు ఉంటాయి. అది సరస్సును రాజహంసలు ఆశ్రయించుకుని ఉంటే ధ్యాన సరస్సుని పరమహంసలు ఆశ్రయించుకుని ఉంటారు. మరి ఈశ్వర ధ్యాన సరస్సును ఆశ్రయిస్తే ఇంకా అదనంగా ఏం జరుగుతుంది? బంధ విముక్తి, శాశ్వత ఆనంద సుఖాన్ని కూడా పొందవచ్చును అని. ఏమ్మా తదుపరి కొనసాగించుకుందామా? ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం. ఏతత్ ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శుభం భవతు.